సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర క్రియేట్ చేశాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా 2 సీజన్స్ లో 400+ పరుగులు చేయడంతో పాటు అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగినటువంటి ఆటగాడిగా అభిషేక్ శర్మ నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఆదివారం జరిగినటువంటి తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో అభిషేక్ శర్మ 16 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 32 పరుగులు చేశాడు. దాంతో ఈ సీజన్ను అభిషేక్ శర్మ 14 మ్యాచ్ల్లో 193.39 స్ట్రైక్ రేట్తో 439 పరుగులు చేశాడు. ఇక గత సీజన్లో అభిషేక్ శర్మ 16 మ్యాచ్ల్లో 204.22 స్ట్రైక్ రేట్తో 484 పరుగులు చేశాడు. దాంతో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్స్లో అభిషేక్ శర్మ అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. గతేడాది కూడా స్ట్రైక్ రేట్ విషయంలో అభిషేక్ శర్మనే టాప్గా నిలిచాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో వరుస సీజన్స్లో 400+ రన్స్ చేయడంతో పాటు 190 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ కలిగినటువంటి ఆటగాడిగా నిలిచాడు. అభిషేక్ శర్మ కంటే ముందు గ్లెన్ మాక్స్వెల్ మాత్రమే 2 సార్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 180+ స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఐపీఎల్లో అభిషేక్ శర్మ మూడోసారి 400+ రన్స్ చేశాడు. 2022లో 133.12 స్ట్రైక్ రేట్తో 426 పరుగులు చేసిన అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ శిక్షణలో రాటుదేలాడు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో 141 పరుగులు చేసి తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక భారత ఆటగాడి అత్యధిక స్కోర్ ఇదే. అయితే ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది.